హలో అందరికీ, ఈరోజు మన ఛానల్లో ఎండు చేపల పులుసు ఎలా చేసుకోవాలో అయితే చూపించబోతున్నాను. సో దీనికోసం నేనైతే ఒక 6 ఉల్లిపాయలని మీడియం సైజు ఉన్నవైతే తీసుకున్నానండి. సో అలాగే నిమ్మకాయ సైజు అంత చింతపండుని అయితే మంచిగా వాష్ చేసుకొని నానబెట్టుకున్నాను. అలాగే ఎండు చేపలు కూడా ఎన్ని తీసుకున్నానో వీడియోలో అయితే చూపిస్తున్నాను కదా. సో ఇప్పుడైతే ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి, లైట్గా వేసుకోవాలన్నమాట. సో అది మంచిగా వేడెక్కాక ఇప్పుడు మనం అందులోకి డ్రై ఫిష్ని అయితే వేసుకోవాలి. ఇవి ఎండు చేపలు అనేవి మా మమ్మీ ఇంట్లో ఎండపెట్టింది కాబట్టి ఆల్రెడీ వాష్ చేసింది కాబట్టి నేనేం వాష్ చేయట్లేదు. జస్ట్ ఒకసారి వేయించుకొని నీళ్ళల్లో అయితే ఒక 2 మినిట్స్ నానబెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకొని ఒక చెక్క అలాగే కొంచెం జీలకర్ర కట్ చేసుకున్న ఉల్లిపాయలను అయితే వేసుకొని దూరగా వేయించుకోవాలి. మనము ఆయిల్లో దాచిన చెక్క వేయడం వల్ల మనకి కర్రీ అనేది మంచి ఫ్లేవర్ వస్తుందండి. సో మంచి స్మెల్ వస్తుందన్నమాట, నీసువాసన రాకుండా. నాన్ వెజ్ కర్రీస్ చేసినప్పుడు మనకైతే ఇలా దాచిన చెక్క వేయడం వల్ల మంచి ఫ్లేవర్ అయితే వస్తుందన్నమాట, నీసువాసన రాకుండా. ఇప్పుడైతే చూసారు కదా, ఆనియన్స్ మంచిగా మగ్గాక ఇందులోకి ఒక 1 టేబుల్ స్పూన్ అయితే పసుపు వేసుకోవాలి. తర్వాత మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు అయితే మంచిగా ఒక 2 మినిట్స్ అయితే ఉడికించుకోవాలి. 2 మినిట్స్ తర్వాత ఆనియన్స్ అయితే చూసారు కదా మంచిగా ఫ్రై అయిపోయాయి. ఇందులోకి రుచికి సరిపడా కారం అలాగే ఉప్పు అయితే వేసుకొని కలిపేసుకొని దీన్ని కూడా మూత పెట్టేసుకొని ఒక 2 నిమిషాలు అయితే ఉడికించుకోవాలి. పులుసు కూరల్లో కొంతమంది అయితే పులుసు ఉడికాక వేస్తారండి, బట్ ఇలా ఆనియన్స్లో వేయడం వల్ల మనకి కర్రీ అయితే మంచిగా కలర్ఫుల్గా ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఈసారి తప్పకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడైతే చూసారు కదా, కారం వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు అయితే ఫ్రై అయిపోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగానే నానబెట్టుకున్న చింతపండు రసాన్ని అయితే వేసుకొని ఒకసారి కలిపేసుకొని కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. పులుసు కూరల్లోకి మనం ఎగ్జాక్ట్గా వాటర్ అయితే చెప్పలేమండి, మనం పులుపుకు తగ్గట్టుగా వాటర్ అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. సో లైట్గా వాటర్ యాడ్ చేసుకొని కలిపేసుకొని దీన్ని ఒక 2 to 3 మినిట్స్ అయితే మూత పెట్టి మగ్గించుకోవాలి. 3 మినిట్స్ తర్వాత మనకి మూత తెరిచి చూస్తే పులుసు చూసారు కదా మంచిగా మరుగుతుంది. ఇప్పుడు మనం ముందుగానే వేయించి పక్కన పెట్టేసుకున్న ఎండు చేపలను అయితే ఇందులో వేసుకోవాలన్నమాట. సో నేనైతే ఎండు చేపల్ని జస్ట్ అట్లా వాటర్లో నానబెట్టానండి, ఒక 2 మినిట్స్ అంతే. సో ఇప్పుడు ఇవి వేసుకొని మంచిగా కలుపుకొని దీన్ని మీడియం ఫ్లేమ్లో 5 to 10 మినిట్స్ అయితే ఉడికించుకోవాలి. మనకి ఫిష్ ముక్కలు అనేవి మెత్తగా అవ్వాలన్నమాట, సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. 5 to 10 మినిట్స్ అయిన తర్వాత మనమైతే ముక్క ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలండి. సో ముక్క అయితే ఆల్మోస్ట్ ఉడికిపోయింది కాబట్టి ఇప్పుడు ఇందులోకి మనము జీలకర్ర మెంతుల పొడి అయితే వేసుకోవాలి. పులుసు కూరలోకి మనం జీలకర్ర మెంతుల పొడి వేసుకుంటే చాలా బాగుంటుందండి. సో ఇప్పుడు ఇది వేసుకొని కలిపేసుకొని ఇంకో 5 మినిట్స్ అయితే ఉడికించుకోవాలి. ఫైవ్ మినిట్స్ తర్వాత మనకైతే గుమగుమలాడే ఎండు చేపల పులుసు రెడీ అయిపోయింది. ఇంకా మనము స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. సో మీరు కూడా ఖచ్చితంగా ఒకసారి అయితే ట్రై చేయండి. ఎలా వచ్చిందో కమెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. చూసారు కదా మరి, వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము. అంతవరకు బాయ్ బాయ్.